బావిలో పడ్డ ఏనుగును ఆర్కిమెడస్ సూత్రాన్ని ఉపయోగించి బయటకు తీశారు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో అందరి మనసులను గెలుచుకుంటోంది. కియోంఘార్ అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ రాత్రి సమయంలో దగ్గరలోని బెనయోడి గ్రామ శివార్లోకి వచ్చింది. నరహరి నాయక్ అనే వ్యక్తి తోటలోకి ప్రవేశించింది. దాన్ని చూసి వీధి కుక్కలు మురిగాయి. కుక్కలు మొరగడంతో ఆందోళనకు గురైన ఏనుగు హడావిడిగా పరుగు అందుకుంది. ఈ క్రమంలో నీళ్లు లేని పాత రాతి బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో సమీపంలోని గ్రామస్తులు ఆ బావి వద్దకు వచ్చి చూశారు. ఏనుగు పడిపోయిన విషయాన్ని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ముప్పై అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగును బయటకు తీసేందుకు ఫారెస్ట్ అధికారులు అగ్నిమాపక శాఖ సాయం తీసుకున్నారు. ఇందుకోసం వారు ఆర్కిమెడస్ సూత్రాన్ని ఉపయోగించారు. భారీ బరువుండే ఏనుగును తాళ్లతో పైకి లాగడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అటవీ సిబ్బంది ఫిజిక్స్ సూత్రాన్ని ఉపయోగించారు. బావిలోకి వేగంగా నీటిని నింపారు. దీంతో ఏనుగు పైకి తేలింది. ఆర్కిమెడస్ సూత్రం ప్రకారం ఏదైనా వస్తువు ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా మునిగితే ఆ వస్తువు కొంత ద్రవాన్ని పక్కకు నెడుతుంది. వస్తువు పక్కకు నెట్టిన ద్రవం బరువుకు సమానమైన పరిమాణంలో బలం దాని పైకి నెడుతుంది. దీనివల్ల ఆ వస్తువు ద్రవంలో తేలే అవకాశం ఉంది. ఇక్కడ ఇదే జరిగింది. బావిలో నీటి మట్టం పెరిగే కొద్దీ నీటిలో ఉన్న ఏనుగు బరువు తగ్గుతుంది. దీనివల్ల ఏనుగు నీటిపై తేలింది. నీటిపై తేలిన ఏనుగు బావి నుంచి బయటకు వచ్చేందుకు అప్పటికే జేసీబీ తవ్వి అక్కడ ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపు ద్వారా ఏనుగు బావి నుంచి బయటకు వచ్చింది. ఇందుకోసం అటవీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది 6 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అయితే పైకొచ్చిన ఏనుగు ఆగ్రహంతో జేసీబీ మీద తన ప్రతాపం చూపించబోయింది. చుట్టూ గుమిగూడిన జనాన్ని కూడా ఓ ఓరకంట చూసింది. ఆవేశంగా ఉన్న ఏనుగు తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని జనం అక్కడి నుంచి దూరంగా పరిగెత్తారు. గతంలోనూ బావుల్లో పడిన ఏనుగులను బయటకు తీసుకొచ్చేందుకు ఆర్కిమెడస్ సూత్రాన్ని ఉపయోగించిన సందర్భాలున్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగు గొంతలో లేదా బావిలో పడినప్పుడు జేసీబీతో మట్టిని మొత్తం తోడటం కంటే నీటిని నింపడం ద్వారా తీసుకుని రావడం తేలికైన పని. ఆర్కిమెడస్ సూత్రం గురించి చిన్నప్పుడెప్పుడో పుస్తకాలు చదువుకున్నాం. ఇప్పుడు ఈ ఘటన చూస్తే మళ్లీ గుర్తొచ్చింది కదూ. అంతేకాదు, పిల్లలకు ఈ ఏనుగు వీడియోను చూపించి ఆర్కిమెడస్ సూత్రం గురించి చెప్తే ఇక జీవితంలో మర్చిపోరు.